మెగా 157లో మరో మెగా హీరో. ఇప్పటికే ఓ యంగ్ హీరో విలన్గా ఫిక్స్. ఒకప్పుడు భార్యగా, ఇప్పుడు చెల్లిగా. మరి ఆ విషయాలేంటి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. మెగా 157 డైరెక్టర్ అనిల్ రావుపుడి గారి డైరెక్షన్లో అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్, ఇద్దరి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమానే మెగా 157. ఇప్పటి వరకు టైటిల్ ఇంకేది ఫిక్స్ కాలేదు. జస్ట్ వర్కింగ్ టైటిల్ మీద షూట్ అయితే ఇంకా కూడా స్టార్ట్ చేయాలి. జస్ట్ పూజా కార్యక్రమాలు అయితే జరిగింది. అయితే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా చాలా రకాలైనటువంటి రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. అది కాస్ట్ అండ్ క్రూ విషయంలో. అయితే రీసెంట్గా ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది అందరికీ తెలిసిందే. ఏంటి అని అంటే, ఒకప్పుడు భార్యగా నటించినటువంటి జ్యోతిక గారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి చెల్లిగా నటించబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో చాలా గట్టిగా అయితే వినిపిస్తూ ఉంది. ఫస్ట్గా నయనతార గారిని అనుకుంటే ఆమె దాదాపు ఒక 18 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట రెమ్యునరేషన్ పరంగా. సో అంత ఇచ్చుకోలేమని చెప్పేసి ఆ క్యారెక్టర్ డెఫినెట్గా జ్యోతిక గారికి అయితే బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆమె తమిళ్తో పాటు హిందీ సినిమాలు కూడా చేస్తుంది కాబట్టి ఈ క్యారెక్టర్ ఆవిడకిస్తే చాలా బాగుంటుంది అని కూడా అనుకుంటున్నారట మేకర్స్ అండ్ డైరెక్టర్ అనిల్ రావుపుడి గారు. ఇంకో విషయం ఏంటంటే, ఆ చేసేటువంటి హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే చెల్లికి హీరోయిన్ క్యారెక్టర్తో సమానంగా ఆ చెల్లి క్యారెక్టర్ ఉంటుందన్నమాట. సో అందుకోసమనే ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా అగ్రెషన్ యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా. కాబట్టి సీనియర్ హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు 90s జనరేషన్స్లో ఉన్నటువంటి హీరోయిన్స్ కొంచెం 2090స్లో అలాంటి ఒక క్యారెక్టర్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందని జ్యోతిక గారిని అప్రోచ్ అయ్యారట. ఆవిడ కూడా జస్ట్ ఆలోచిస్తున్నట్లయితే సమాచారం. బట్ ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే లేదు. ఇకపోతే విలన్ మనందరికీ తెలుసు. ఇప్పుడు లాస్ట్ టైం అంటే RX100 సినిమాలతోటి స్టిల్ ఒక్కొక్క సినిమా తీసుకుంటున్నారు. బట్ కొన్ని హిట్స్ అయినాయి, కొన్ని ఫ్లాప్స్ అయినాయి. ఆయనే కార్తికేయ. మనందరికీ తెలుసు, ఆయన RX100 తోటి మంచి హిట్ కొట్టారు. దాని తర్వాత నానీస్ గ్యాంగ్ లీడర్లో కొంచెం విలన్ క్యారెక్టర్ కూడా ప్లే చేస్తారు. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ హీరోగా చేస్తూనే ఉన్నారు. ఈ టైంలోనే ఇప్పుడు మెగా 157లో విలన్ క్యారెక్టర్గా హీరో కార్తికేయ గారిని అప్రోచ్ అయినట్లయితే తెలుస్తుంది అనిల్ గారు. ఎందుకు అనంటే, సో ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ డెఫినెట్గా విలన్ క్యారెక్టర్, కామెడీ పండించేటువంటి విలనిజాన్ని చూపించేటువంటి క్యారెక్టర్ అట. కాబట్టి ఈ సినిమాకి ఆయనైతే చాలా బాగా న్యాయం చేస్తాడని ఆయన అనుకున్నారట. సో కాబట్టి తెలుసు, మెగాస్టార్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ కార్తికేయ. కాబట్టి డెఫినెట్గా అసలు కథ కూడా ఓకే చేయకుండానే ఆయన ఓకే చెప్పేశారట. రీసెంట్గా ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటంటే, అక్కడ వెనకాల హనుమాన్ విగ్రహం ఉన్నట్టు వీళ్ళిద్దరు కలిసి ఒక ఫోటో దిగి ఎట్టకేలకు డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అనే ఒక క్యాప్షన్ తోటి ఆయన ఒక ఫోటో షేర్ చేయడం జరిగింది. అది చూసిన వాళ్ళందరూ కూడా సో విలన్గా కార్తికేయ ఫిక్స్ అయ్యారు అన్న కామెంట్స్ కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. ఇకపోతే ఇప్పుడు ఆర్టిస్టుల విషయంలో చాలా రూమర్సే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు మెగా 157లోకి ఇంకొక స్టార్ హీరోని తీసుకోనున్నట్లయితే సమాచారం జరుగుతుంది. అది కూడా మల్టీ స్టార్ అవుతుంది. కాబట్టి జస్ట్ ఒక చిన్న క్యామియోకి ఒక మెగా హీరోని తీసుకుంటున్నట్లయితే చాలా గట్టిగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఆ మెగా హీరో ఎవరంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఇక మనకు తెలుసు, తండ్రి కొడుకులు ఆల్రెడీ ఆచార్యతోటి మనం చూసాం. బట్ కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయింది. గతంలో మగధీరలో కూడా చిన్న క్యామియో చేశారు చిరంజీవి గారు. బట్ అలాంటి ఒక క్యామియోకి కొంచెం ఎక్కువగా రామ్ చరణ్ గారు దీంట్లో పర్ఫామ్ చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉందట. ఎందుకు అనంటే, ఆ క్యారెక్టర్ జస్ట్ పెద్దది కాదు, కానీ జస్ట్ అలా వచ్చి జస్ట్ ఒక 5 మినిట్స్ ఆర్ 3 to 5 మినిట్స్ ఉంటుందట. ఆ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు ఒక గెస్ట్ క్యారెక్టర్ అనమాట. కాబట్టి ఆ క్యారెక్టర్ని రామ్ చరణ్ గారికి అప్రోచ్ అయితే, ఎందుకంటే సినిమాకు తెలుసు అనిల్ గారు ప్రీవియస్గా దాదాపు సంక్రాంతికి వస్తున్నంతోటి ఒక 300 కోట్ల కలెక్షన్స్ని రాబట్టారు. వెంకటేష్ గారి లైఫ్లోనే అది బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోయింది. ఇక ఆయన కాంబినేషన్, ఇప్పుడు అనిల్ గారు అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ ఆ మార్కెట్ కూడా రీచ్ అవ్వాలి. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఏదో ఒకటి బజ్, ఆయన ప్రమోషనే చాలా వినూత్నంగా చేస్తారు. లాస్ట్ టైం వెంకీ గారితో చాలా ప్రమోషన్స్ చేయించారు. అది కూడా డిఫరెంట్ వైడ్ ఇంటర్వ్యూస్ కాదు, రకరకాలైనటువంటి ప్రమోషన్. ఆ ప్రమోషనే సంక్రాంతికి వస్తున్నాం చాలా ప్లస్ అయింది. ఇప్పుడు మెగా 157లో కూడా పూజా కార్యక్రమం స్టార్టింగ్లోనే ఆయన చేసినటువంటి, చిరంజీవి గారు చేసినటువంటి క్యారెక్టర్స్నే ఒక్కొక్కరుగా ఎస్టాబ్లిష్ చేస్తూ తీసుకొని వచ్చారనమాట. అది చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఇక సినిమా మొదలు పెట్టకముందే ఇలాంటి ప్రమోషన్స్ అంటే ఇక మొదలు పెడితే ఇంకే రేంజ్లో ఉంటుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఇప్పుడు ఆ సినిమా కొంచెం వెయిటేజ్ రావాలి కాబట్టి, ఎందుకంటే ప్రెజర్ ఉంటుంది డెఫినెట్గా ఎవరికైనా. ఎందుకు అనంటే, 6 హిట్లు తీశారు అనిల్ గారు. ఒక్క ఫ్లాప్ ఎరగని డైరెక్టర్ ఆయన. ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ ఎరగని డైరెక్టర్ ఫస్ట్ రాజమౌళి గారు, దాని తర్వాత అనిల్ గారు అని కూడా చాలామంది మాట్లాడుకుంటారు. మరి అలాంటి డైరెక్టర్కి డెఫినెట్గా ఎంతో కొంత వెయిట్ ఉండాలి. కాబట్టి సబ్జెక్ట్ మీద ఆ క్యామియో రోల్ చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుందట. అందుకోసమనే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి అప్రోచ్ అయినట్లు. అండ్ ఇక వాళ్ళ నానే కాబట్టి డెఫినెట్గా ఆయన చేస్తాడు ఇన్ కేస్ అది అన్డౌటెడ్. ఎందుకంటే అంత నిజంగానే ఇంపార్టెన్స్ అయితే డెఫినెట్గా ఆయన చేసే ఛాన్సెస్ లేకపోలేదు. కాబట్టి మెగా 157లో ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు, కానీ ఒకవేళ నిజమైతే మాత్రం మరొక్కసారి తండ్రి కొడుకుల్ని అంటే స్టార్స్ ఇద్దరిని కూడా బిగ్ స్క్రీన్ మీద చూసేటువంటి అవకాశం మరొక్కసారి అయితే రావచ్చు. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆచార్య కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ ఇప్పుడు క్యామియో అండ్ బ్రూస్లీలో కూడా చేశారు వీళ్ళిద్దరు. చిన్న 2 సినిమాలు మగధీరాలో అండ్ అదేవిధంగా బ్రూస్లీలో కూడా ఇద్దరు క్యామియో చిన్న చిన్న క్యామియో చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు ఈయన సినిమాలో రామ్ చరణ్ గారు క్యామియో చేయబోతున్నారు. 3 సినిమాలలో చేశారు, మగధీర, బ్రూస్లీ 2 సినిమాలలో చేశారు. ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారు ఈయన వాళ్ళ నాన్నకి క్యామియో చేయబోతున్నారు. సో మరి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.